లేడీస్ ఎవరు చెప్పట్లేదు. తల్లిగా తల్లి అనే టైటిల్ పొందటమే ఒక గ్రేట్ ఆపర్చునిటీ. తల్లిగా టైటిల్ పొందకపోతే ఆ స్త్రీ లోకంలో ఎంత వేదన అనుభవిస్తుందో గొడ్రాండ్ అనే వారిని అడిగితే తెలుస్తుంది. కనుక దేవుడు మనకు ఒక టైటిల్ ఇచ్చారు, తల్లి తండ్రి. తండ్రిని ప్రక్కన పెట్టడానికి లేదు. ఈ సమయంలో తండ్రి లేకుండా తల్లి లేదు. కనుక తల్లిదండ్రులను దేవుడు మనకి ఇచ్చారు. మరి యొక్క గొప్ప దినంలో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఏర్పాటు చేసిన ఈ కృపను బట్టి దేవదేవుడికి నేను ఎంతగానో వందనస్తురాలై ఉన్నాను. నా యొక్క కుమార్తె కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తుంది. 19th తన గ్రాడ్యుయేషన్ కొరకని ఎంఎస్ రావడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ 10th మదర్స్ డే ఉందని చెప్పబడినప్పుడు ఆ యొక్క ఆంటీ ఆహ్వానాన్ని బట్టి మీ అందరి ఏకగ్రీవంగా ఒప్పుకున్న విధానాన్ని బట్టి తిరిగి మధ్యాహ్నకాలంలో మధ్య ఉండటానికి ప్రభుత్వం చూపించారు. దేవుని పొందడాలు. మరియు మీరు అనేక మంది ఇక్కడ సాక్ష్యాలు చెప్పారు. ప్రతి ఒక్కరి సాక్ష్యం కన్నీటిని తెప్పించింది. నాకు ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలలో ఏదో ఒకటి నాకు కన్నీటిని కలిగించింది. అంత చక్కగా హృదయపూర్వకంగా ఓపెన్గా ఏమి దాచుకోకుండా నిజంగా మీ జీవితాల్లో మీరు ఏమి అనిపించారో అవన్నీ సిగ్గుపడకుండా చాలా చక్కగా చెప్పారు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినం మీరందరూ ప్రతి సంవత్సరం మదర్స్ డే గురించి తల్లి యొక్క పాత్ర బైబిల్ గ్రంథంలో ఎలా ఉందో వింటూ వచ్చారు. కానీ కొన్ని మోరల్స్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత 1-2 వచనాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. ఈ యొక్క మదర్స్ డే యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాలి అంటే ఎం అనగా మార్వెలస్. ఇది ప్రభు నాకు చెప్పగా నేను రాసుకున్నానంటే నేను ఈ బుక్లో చూసి రాసుకోలేదు. మదర్ యొక్క నిర్వచనాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఎం అనగా మార్వెలస్, ఓ అనగా ఓవరాల్, టీ అనగా టీచర్స్, హెచ్ అనగా హార్డ్ వర్క్, ఈ అనగా ఎవర్ లాస్టింగ్ లవ్, ఆర్ అనగా రిలయబుల్. తల్లి యొక్క నిర్వచనం ఆమె అద్భుతమైనది. ఆమె స్థానాన్ని మరి ఎవ్వరు కూడా తీసుకోరు. ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే స్థానం అనేది మరొకటి లేదు. ఆమె మార్వెలస్. ఆమె ఓవరాల్ మనకు తెలుసు కదా, తల్లి ఉదయం మొదలుకుని రాత్రి పండుకునేవారు ఎంతంత పని చేస్తుందో, ఎంత ప్రయాసపడుతుందో, ఎంత కన్నీరు గారుస్తుందో, బిడ్డల యొక్క బాగోగుల కొరకు ఆ తల్లి పడే ప్రయాసం మనందరం అనుభవించాం. కనుక ఆమె అన్నీ చూసుకుంటుంది. మనం ప్రేమించినప్పుడు సంతోషిస్తుంది, మనం వారిని దూషించినప్పుడు కూడా ప్రేమిస్తుంది. అది తల్లి ప్రేమ. అలాగే ఆమె బోధ చేస్తుంది. షీ విల్ టీచర్స్. ఆమె మనకు బోధ చేస్తుంది. మంచి చెడు అన్నీ కూడా ఆమె మనకు నేర్పిస్తుంది. ఉదయం మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఆమె హార్డ్ వర్క్ చేస్తుంది. ఆమె యొక్క ప్రేమకు అంతం లేదు. ఆమె ప్రేమలో మార్పు లేదు. ఎవరైనా మారిపోతారేమో, ఎవరైనా మారవచ్చేమో, కానీ తల్లి ప్రేమ మాత్రం మారదు, మారనిది. ఆమె నమ్మతగినది. ఈ లోకంలో ఎవరినైనా మనం నమ్మిన వారు మనం మోసం చేయొచ్చేమో, కానీ తల్లి ఎప్పుడు కూడా మోసం చేయదు. కనుక ఇంత గొప్ప టైటిల్ కలిగిన ఈ తల్లిని గురించి ఒక చోట నేను చూశాను. ఏ హ్యూమన్ బాడీ కెన్ బేర్ ఓన్లీ 45 degrees units ఆఫ్ పెయిన్. ఒక శరీరము భరించే బాగా 45 degrees Celsius. కానీ బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ బర్త్ ఏ మదర్ ఫీల్స్ అప్ టు 57 degrees Celsius. జన్మనిచ్చే సమయంలో తల్లి పడే వేద 57%. ఆ టైంలో దిస్ ఈజ్ సిమిలర్లీ టు 20 bones గెటింగ్ ఫ్రాక్చర్. ఆ సమయంలో ఆమె పడే బాధలు దాదాపు 20 ఎముకలు ఇరిగిపోయే పరిస్థితి. అంత బాధను తల్లి అనుభవించి బిడ్డలు కాదు. దిస్ ఈజ్ జస్ట్ టు టెల్ యూ ద
ఎక్స్టెంట్ టు విచ్ ఏ మదర్ లవ్స్ హర్ చైల్డ్. తల్లి ఎలా బిడ్డను ప్రేమిస్తుందో, బిడ్డను కనటానికి ఎంతటి పెయిన్ ఆమె అనుభవిస్తుందో, తన ప్రాణాన్ని తెగించి బిడ్డను కంటుందో తెలపడానికే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కనుక సో లవ్ యువర్ మామ్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మన యొక్క ప్రేమ ఎలా ఉండాలి? చివరి వరకు, మన తల్లి చనిపోయే వరకు, మన తండ్రి చనిపోయే వరకు మన తల్లిదండ్రులను ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా ప్రేమించవలసింది. ఒక దేవునికి ఒక బేబీకి జరుగుతున్న కన్వర్సేషన్ గురించి నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ న్యూ బేబీ, ఏ న్యూ బోర్న్స్ కన్వర్సేషన్ టు విత్ గాడ్. Baby asking, tell me, boy, tell me, you are sending me to earth tomorrow, but how I am going to live? They being so small and helpless. ఈ చిన్న బేబీ అడుగుతుందట, దేవా రేపు నన్ను పంపిస్తున్నావు కదా ఈ లోకానికి, నేను ఎలా జీవించాలి ఈ లోకంలో? నాకు తెలియదు కదా, నేను చాలా చిన్న బేబీని కదా, నేను ఎలా జీవించాలన్నప్పుడు గాడ్ సెడ్, యువర్ ఏంజెల్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అప్పుడు దేవుడు చెప్పాడంట, భూలోకంలో నీకు ఒక దూత వేచి ఉంది, ఎదురు చూస్తూ ఉంది, ఆమె నిన్ను అన్నీ చూసుకుంటుంది అని చెప్పాడు. ద చైల్డ్ ఫర్దర్ ఎంక్వైర్డ్, బట్ టెల్ మీ హియర్ ఇన్ హెవెన్ ఐ డూ నాట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ బట్ సింగ్ అండ్ స్మైల్ టు బీ హ్యాపీ. నేను ఈ పరలోకంలో కూర్చొని విసంగా ఆనందిస్తున్నాను, కానీ భూలోకంలో నేను ఎలా ఉండాలో నాకు తెలియదు అన్నప్పుడు గాడ్ చెప్పాడట, యువర్ ఏంజల్స్ సింగ్ ఫర్ యూ అండ్ విల్ ఆల్సో స్మైల్ ఫర్ యూ. మనందరికీ తెలుసు, తల్లి మన కొరకు పాడుతుంది, ఆడుతుంది, కన్నీరు కారుస్తుంది, అన్నీ కూడా బిడ్డ పుట్టినప్పుడు, ఉయ్యాల వేసినప్పుడు ఆమె ఎంత శ్రమ పడుతుందో మనకు తెలుసు. అండ్ యూ విల్ ఫీల్ యువర్ ఏంజల్స్ లవ్ అండ్ బీ వెరీ హ్యాపీ. నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా అక్కడ నీకు ఒక ఏంజల్ ఉంది, ఆ ఏంజల్ నీకు సంతోషాన్ని కలిగిస్తుందని దేవుడు ఆ యొక్క చిన్న బేబీతో చెప్పాడట. అగైన్ ద స్మాల్ చైల్డ్ ఆస్క్డ్, అండ్ హౌ ఐ గోయింగ్ టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ పీపుల్ టాక్ టు మీ ఇఫ్ ఐ డు నాట్ నో ద లాంగ్వేజ్. మరి ఈ యొక్క భాష నాకు తెలియదు కదా, భూలోకానికి వెళ్ళినప్పుడు ఎలా నేను వాటితో మాట్లాడాలో నాకు తెలియదు కదా అన్నప్పుడు దేవుడు చెప్పాడట, ఎవరి ఏంజల్ విల్ టెల్ యూ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్వీట్ వర్డ్స్ యూ విల్ నెవర్ హియర్ అండ్ విత్ మచ్ పేషెన్సీ అండ్ కేర్ యువర్ ఏంజల్ విల్ టీచ్ యూ హౌ టు స్పీక్. మన తల్లిదండ్రులు మన కొరకు ఎంతగా వారు ప్రయాసపడ్డారో, ఎంత చక్కని మాటలను మనకు మాటలు రానప్పుడు వారు ఎలా నేర్పిస్తారు, మనకి అన్నం తినిపించడం ఎలా నేర్పిస్తారు, ఇవన్నీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ ఏంజల్ నీకు నేర్పిస్తుంది, చాలా చక్కని మాటలతో నేను కంఫర్ట్ చేస్తుంది, నీకు వినిపిస్తుంది, చాలా ఓపికతో ఆమె నీతో మాట్లాడుతుందని దేవుడు ఆ బేబీతో చెప్పాడు. మళ్ళీ అగైన్ బేబీ అడుగుతుంది, అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ వెన్ ఐ వాంట్ టు టాక్ టు యూ. ఒకవేళ నేను నీతో మాట్లాడాలంటే నేను ఎలా మాట్లాడాలి అని మళ్ళీ బేబీ అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, యువర్ ఏంజల్ విల్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ విల్ టీచ్ యూ హౌ టు ప్రే. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటమే కదా. నువ్వు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నావు కనుక నీ యొక్క ఏంజల్ నీ చేతులను జోడించి నువ్వు ఎలా నాతో మాట్లాడాలో నీకు నేర్పిస్తుంది. అండ్ విల్ టీచ్ యూ హౌ టు ప్రే. తర్వాత బేబీ అడుగుతుంది, హూ విల్ ప్రొటెక్ట్ మీ, ఎవరు నన్ను కాపాడతారన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఎవరు ఏంజల్ విల్ డిఫెండ్ యూ ఈవెన్ ఇట్ మీన్స్ రిస్కింగ్ ఇట్స్ లైఫ్. ఆమె జీవితాన్ని అడ్డుపెట్టైనా నీ జీవితాన్ని కాపాడుతుందని దేవుడు ఆ బేబీతో చెప్పాడు. బట్ ఐ విల్ ఆల్వేస్ బి సాడ్ బికాజ్ ఐ విల్ నాట్ సీ యూ ఎనీమోర్. మళ్ళీ బేబీ అడిగిందట, నీవు నాకు కనపడవు కదా, నేను మళ్ళీ చూడాలని ఉంటే ఎలాగా, నాకు ఆ విషయంలో చాలా విచారంగా ఉంది అన్నప్పుడు దేవుడు చెప్పాడట, యువర్ ఏంజల్ విల్ ఆల్వేస్ టాక్ టు యూ అబౌట్ మీ అండ్ విల్ టీచ్ యూ ద వే టు కమ్ బ్యాక్ టు మీ ఈవెన్ దో ఐ విల్ ఆల్వేస్ బి నెక్స్ట్ టు యూ. నేను నీతో ఉంటాను, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమె నీకు నేర్పిస్తుంది నాతో ఎలా మాట్లాడాలో, నీవు తిరిగి నా ఎదుకు ఎలా రావాలో కూడా ఆమె నేర్పిస్తుంది అని దేవుడి యొక్క బేబీతో చెప్పాడు. ఇంతలోని ఒక వాయిస్ భూమిలో నుండి వినపడిందట. అప్పుడు ఈ బేబీ అంటుంది, గాడ్ హార్డ్లీ ఆస్క్డ్ గాడ్, ఇఫ్ ఐ యామ్ టు లీవ్ నౌ ప్లీజ్ టెల్ మీ
మై ఏంజల్స్ నేమ్. ఇంకా నాకు వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చింది భూమి మీదకి. మరి నా యొక్క ఏంజల్ పేరు ఏంటో చెప్పండి, నేను ఆ ఏంజల్ పిలుచుకోవాలి కదా అంటే గాడ్ సెడ్ యూ విల్ సింప్లీ కాల్ హర్ మమ్. నీ ఏంజల్ పేరు ఏంటి, ఏదో కాదు, మమ్ అని చెప్పాడు. మమ్ మీన్స్ మై, ఎం మీన్స్ మై, ఓ మీన్స్ ఓన్లీ, ఎం మీన్స్ మెంటర్. మమ్ మీన్స్, మమ్స్ describes the word, mum means my, o means only, m means mentor. ఇలా దేవుడు యొక్క చిన్న బిడ్డతో తల్లి యొక్క ప్రేమ గురించి చెప్పాడు. నేను వాక్యం చెప్పకుండా మరొక చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక తండ్రి ఒక తల్లి వారి డైరీలో రాసుకున్న ఆఖరి పేజీ ఏంటంటే, తల్లి ముసలివారు అయిపోయిన తర్వాత ఎఫెసీ 6:2 అన్నట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా. తల్లి అంటున్నారు, నేను అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాడను ముసలిదాన్ని అయ్యాను, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవటం కష్టం, తువాలు చుట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతూ ఉంటుంది, కసురుకోకు. అన్నం తిన్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. నీ చిన్నతనంలో నీవు కూడా అంతే, గుర్తుకు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్ద శబ్దం చేస్తూ తింటూ ఉండేవాడివి. ఒక విషయాన్ని పదే చెప్తూ ఉంటాను, విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, స్నానం చేయలేదని తిట్టకు. నీవు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంతో ఏడ్చేవాడివి, నీకు గుర్తుందా? తినాలి అన్నప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఊతకర్ర నాతో ఉండాలి, కర్ర లేనప్పుడు నీ చేయి అందించి నన్ను నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నీ వేలు పట్టుకొని నడిపించాను. అందుకే నేను ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానం అంటారు. ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు, చావాలని ఉంది అంటాను. అప్పుడు కోపము తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు. ముసలి వాసన వస్తుందని అసహించుకోకు, దగ్గరకు తీసుకో. నీ చిన్నప్పుడు నీవు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరకు తీసుకునేవాడిని. నీవు అలా దగ్గరకు తీసుకుంటే నాకు ధైర్యం కలుగుతుంది, ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతా. ఒక తల్లి వారికి డైరీలో రాసుకున్న చివరి పేజీ. ఇలా ఎంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను ఆదరిస్తున్నారు. ఇది నా వాక్యం కన్నా ఎక్కువగా మోరల్స్ చెప్పాలని దేవుని చేత నేను ప్రేరేపించబడ్డాను. ఇంకొక విషయాన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక పూర్ కపుల్ ఒక విలేజ్లో నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి హైయర్ ఎడ్యుకేషన్ చేయించారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అతని వివాహ వయసు వచ్చినప్పుడు ఒక ధనవంతురాలైన భార్య అతనికి దొరికింది. కలిసి జీవిస్తూ ఉన్నారు ఊరిలోని. కొంతకాలానికి ఆ భార్యకు ఆమె ధనవంతురాలైన భార్య కనుక ధనవంతుడి కుటుంబం నుండి వచ్చింది కనుక కొంతకాలము విలేజ్లో నివసించిన తర్వాత ఆమెకు విసుగు వచ్చి ఆమె వెంటనే తన భర్తతో చెప్పి సిటీకి మార్చుకున్నారు ఉద్యోగాన్ని. ఇంక ఇప్పుడు ముసలి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈ భార్య భర్తలు ఇద్దరు సిటీకి వెళ్ళిపోయారు. కొంతకాలం అక్కడ జీవిస్తూ ఉన్న సమయంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందట పేపర్లో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిఎస్లో ఛాన్సెస్ ఉన్నాయి. వెంటనే అతను అప్లై చేశాడు, అతనికి వచ్చింది. అతను అమెరికాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన భార్య బిడ్డలతో చక్కగా జీవిస్తూ ఉన్నాడు. ప్రతి నెల కొంత అమౌంట్ తల్లిదండ్రులకు పంపిస్తూ వచ్చాడు. 20 years అయిపోయింది. ప్రతి నెల ఒక్క నెల కూడా మిస్ చేయకుండా అమౌంట్ తల్లిదండ్రులకు పంపిస్తూ ప్రతి రాత్రి తల్లిదండ్రులకు ప్రార్థన చేస్తూ ఉండేవాడట, వారిని కాపాడమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని. ఒక దిన ప్రతి ప్రార్థన తర్వాత యువర్ ప్రేయర్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అనే వాయిస్ వినబడుతూ ఉండేది.
ఏంటి ఇలా వినబడుతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి దినం ఎందుకు నాకు ఈ మాట వినబడుతుంది అని ఒకరోజు విసుకొచ్చి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ప్రార్థన చేసిన తర్వాత నాకు ఈ వాయిస్ ఎందుకు వినబడుతుంది అనుకుని అడిగాడు. నువ్వు అర్జెంటుగా ఇండియాకి వెళ్ళిపోయి మీ పేరెంట్స్ ఎలా ఉన్నారో చూసుకుని రమ్మని చెప్పాడట. వెంటనే అతను టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి 20 ఏళ్ల తర్వాత వెళ్ళాడు కనుక ఊరంతా మారిపోయింది. తన ఇల్లు ఎక్కడుందో తను గుర్తుపట్టలేకపోయాడు. ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి అడిగాడు, పలాని వారిని ఇక్కడ ఉండాలి, ఎక్కడుంది అన్నప్పుడు ఆ ఊరి పెద్ద ఆయన్ని తీసుకొని వచ్చి ఆ ఇల్లు చూపించాడు. చూపిస్తూ మార్గంలో అన్నాడట, నీవెవడవు అన్నప్పుడు ఆయన కుమారుడిని అని చెప్పినప్పుడు ఆయన అన్నాడట, మీ తల్లిగారు చనిపోయారు, మీ తల్లి బహువృద్ధురాలైపోయింది, ఆమె పడక మీద ఉంది, ఇదిగో ఇదే ఇల్లు అని చెప్పాడు. ఆయన ఆ ఇంటిలోకి వెళ్ళిపోయి చూసినప్పుడు తల్లి బహు ముసలిదైపోయి ఆమె గుసగుస మాట్లాడుతుందట. పడక మీద ఎన్నో దినాలుగా పడింది, పడుకొని ప్రార్థన చేస్తుందట. ప్రభా, నా భర్త చనిపోతే నేను బరియలు చేశాను, నేను చనిపోతే నాకు బరియలు చేయడానికి నా కుమారుడు లేడు, దయచేసి నా కుమారుని త్వరగా పంపించండి అని ఆమె గుసగుసలాడుతూ చేసిన మర్మైన ప్రేయర్ని ఆయన ముందుగా విన్నప్పుడు అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి విన్నప్పుడు ఈ యొక్క ప్రేయర్ ఆయనకి వినబడింది. వెంటనే ఆయన తన తల్లిని హత్తుకొని గట్టిగా ఏడ్చి, అమ్మా నన్ను క్షమించి, నేను వచ్చాను, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పిన వెంటనే ఆ వాయిస్ విన్న వెంటనే అతను చేతులలోనే వాలిపోయి ఈ తల్లి చనిపోయింది. మనం డబ్బు పంపవచ్చు, ఫోన్లలో మాట్లాడవచ్చు, కానీ మన తల్లిదండ్రులను వెళ్ళి చూసుకోవడంలో ఉన్న ఆనందం ఈ డబ్బు ఇవ్వదు అనే విషయం, అనే మోరల్ ఈ స్టోరీ మనకి. ఇది రియల్గా జరిగిందండి, ఇది కట్టుకథ కాదు, ఇది రియల్గా జరిగింది. ఆ కుమారుడు 20 ఇయర్స్లో ఉండి బిడ్డలతో భార్యతో బిజీ అయిపోయి, ఉద్యోగంలో బిజీ అయిపోయి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ప్రతి నెల మరీని పంపాడు, కానీ వెళ్ళి చూడాలని ఆశ లేనివాడుగా ఉన్నాడు. ఆ టైంలో ఆ తల్లి పడిన వేదన, ఆ తల్లి చేసిన ప్రార్థనే నిజంగా బిడ్డని తన తల్లి దగ్గరికి నడిపించింది. చివరికి ఆయన స్వరమైన వెంటనే అతని చేతుల్లో వాలిపోయి ఆ తల్లి చనిపోయి అతను బరియలు చేశాడు. కనుక ఇవన్నీ కూడా మనకి ఏమి నేర్పిస్తున్నాయి? మదర్స్ డే చేసుకుంటున్నాం, చక్కగా గిఫ్ట్ ఇచ్చుకున్నాం, ఫోన్లలో మాట్లాడుతున్నాం, మదర్స్ గురించి మంచి సాక్ష్యాలు చెప్పుకున్నాం, ఇప్పటివరకు మంచిదే. కానీ టైం తీసుకొని మన తల్లిదండ్రులను మనం చూసుకోవాలి. ఇందాక అంటున్నాడు ఆ తండ్రి, నీవు నన్ను హత్తుకుంటే, మన వృద్ధులైన తల్లిదండ్రులను హత్తుకుంటే నేను ఉన్నాను అని చెప్తే వారు ఇంకొక 10 ఏళ్ళు బ్రతుకుతారట. ధైర్యంతో నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది, నన్ను చూసుకోవటానికి అనే ధైర్యంతో బ్రతుకుతారట. వారిని మనం హత్తుకోవాలి, ఆదరించాలి, వారి చేపట్టి నడిపించాలి. ఇవన్నీ చాలామంది కుమార్తెలు చేస్తూ ఉండవచ్చు, కానీ చేయని కుమార్తెలు కూడా ఉన్నారు. వారి కొరకే దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ విధంగా అతడు తన తల్లిని పోగొట్టుకున్నాడు. ఆ 20 ఏళ్ళు తల్లిని అసలే పోగొట్టుకున్నాడు, కళ్ళారు చూడనే లేదు. ఆఖరి క్షణంలో తల్లి యొక్క ప్రార్థనని దేవుడు కుమారుని నడిపించాడు. అతను ఆ విధంగా వెళ్ళి తన తల్లితో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి. కానీ దేవుడి వాక్యంలో మనం వెళ్ళక ముందు మరొక చిన్న స్టోరీని చెప్పి నేను దేవుడి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక యాపిల్ ట్రీ ఉందట. ఆ యాపిల్ ట్రీ నిండా యాపిల్స్ ఉన్నాయి. ఒక్కరివాడు వచ్చి ఎప్పుడు ఆ చెట్టు కింద ఆడుకుంటూ ఉండేవాడట. ఒక దినాన ఆడుకుంటూ చెట్టు పైకెక్కి పైన చివరి కొమ్మ వరకు వెళ్ళిపోయి కొన్ని యాపిల్స్ కోసుకుని తిని నిద్ర వచ్చిందట. వచ్చి కిందకు వచ్చి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇలా రోజు రావటం, ఆ చెట్టు ఎక్కడం, కొన్ని యాపిల్స్ కోసుకోవటం, తినటం, ఆ చెట్టు కింద కొంచెంసేపు ఆడుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ చెట్టు దగ్గరికి అతను రాలేదట. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి పెద్దవాడే యవనస్తులై వచ్చాడు. వచ్చి ఆ చెట్టుని అడిగాడట, నాకు డబ్బు కావాలి, నువ్వు నాకు డబ్బు ఇస్తావా అన్నాడట. అప్పుడు ఆ చెట్టు అన్నదట, నీవు పైకెక్కి యాపిల్స్ కోసుకొని వాటిని అమ్ముకొని నీకు కావాల్సిన డబ్బు తీసుకో అని చెప్పిందట. పైకెక్కి యాపిల్స్ అన్నీ కోసుకొని మార్కెట్లోకి వెళ్ళిపోయి అమ్మేసి ఆ యాపిల్స్తో వచ్చిన డబ్బుతో
సైకిల్లో స్కూటర్లో కొనుక్కున్నాడట. మరలా చాలా కాలం వరకు ఆ చెట్టు దగ్గరికి అతను రాలేదు. కొన్ని ఏళ్ళ తర్వాత మరొక యంగ్ మ్యాన్గా వచ్చాడు. వచ్చి నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, నాకు పెళ్ళైపోయింది, నాకు షెల్టర్ కావాలి, నువ్వు నాకు డబ్బు ఇవ్వు అన్నాడు. అప్పుడు ఆ చెట్టు చెప్పిందట, నాకు నా యొక్క ట్రమ్స్ని కోసుకొని నేను చాప్ చేసుకొని ఇల్లు కట్టుకో అని చెప్పినాడు. వెంటనే అతడు రంపంతో అవన్నీ కోసుకొని తీసుకొని వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. చాలా కాలం మరలా తిరిగి రాలేదు. మళ్ళా చాలా కాలం తర్వాత వచ్చి అన్నారట, నాకు డబ్బు కావాలి, నేను చాలా టైర్డ్ అయిపోయాను ఫ్యామిలీ లైఫ్లో, నాకు రెస్ట్ కావాలి, రిలాక్సేషన్ కావాలి, కనుక నాకు డబ్బు కావాలి, నేను ఒంటరిగా కొంతకాలం ఐసోలేటెడ్గా ఉండాలని ఉంది అన్నాడు. అప్పుడు ఆ చెట్టు చెప్పిందట, నా కొమ్మలు కొన్ని కోసుకొని బోట్ చేసుకొని అలా రివర్లో సైడ్ చేసిరా అని చెప్పింది. అలాగే అతను ఆ కొమ్మలను కట్ చేసుకొని చిన్న బోట్లు తయారు చేసుకొని అలా రైడ్కి వెళ్ళిపోయి కొంతకాలం నుండి తిరిగి వచ్చి వెళ్ళిపోయాడు. మరలా చాలా కాలము ఆ చెట్టు దగ్గరకు రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చాడు, నాకు డబ్బు కావాలి అన్నాడు. అప్పుడు ఆ చెట్టు అన్నదంట, నీకు డబ్బు ఇవ్వటానికి నా దగ్గర డబ్బు లేదు, కొమ్మలు అయిపోయాయి, డ్రమ్స్ అయిపోయాయి, ఇక నాకు మిగిలింది రూట్స్ మాత్రమే, నీకు కావాలంటే ఆ రూట్స్ను తీసుకో. ఆ మిగిలిన చనిపోవటానికి మిగిలిన రూట్స్ని తీసుకొని ఒక చక్కని పరుపును తయారు చేసుకొని అతడు తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ మనిషి, నువ్వు చాలా రెస్ట్లెస్గా ఉన్నావు, ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు అంటే, నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది, ఇక నాకు బ్రతకాలని అనిపించట్లేదు, నాకు ఒంటరిగా ఉండి రెస్ట్ తీసుకోవాలని ఉంది అన్నాడు. అప్పుడు ఆ ట్రీ తన యొక్క రూట్స్ని కూడా తీసి అతనికి ఇచ్చినప్పుడు ఆమె కన్నీటితో ఒక స్మైల్ చేసి, ఇది ఇంకా నాకు మిగిలింది ఈ వేర్లు మాత్రమే, వీటిని కూడా నేను తీసుకొని పోమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అప్పటికే ముసలివాడైపోయాడు. ఆయన ఎంతో కన్నీరు కారుస్తూ ఆమె పాదాల దగ్గర, ఆ చెట్టు పాదాల దగ్గర పడ్డాడు. ఆ ట్రీ ఎవరో కాదు, మన తండ్రి. ఆ మనుషులు లేక బాయ్ ఎవరో కాదు, మనమే. మనం అవసరాలు వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర పరిగెత్తుతూ ఉంటాం, వారి దగ్గర నుండి సహాయాన్ని పొందుకుంటూ ఉంటాం. మనం సంతోషంగా ఉన్నప్పుడు వారు మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తారు తల్లిదండ్రులు? మీకు ఎవరికి నా మాట ఇష్టంగా లేవా? ఏమండి చెప్పండి, మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తారు తల్లిదండ్రులు? ఎక్కువ అసలు తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తొస్తారండి? చెప్పండి, మనందరం మనం బీగే కదా అయ్యా. యూఎస్లో అయితే పిల్లలు పెంచడానికి గుర్తొస్తారు. చాలా కరెక్ట్గా చెప్పారు, దేవుని స్తోత్రం. కానీ అసలు సహజంగా మనకి ఎప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు? శ్రమ వచ్చినప్పుడు, శరీరంలో బాధ ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మనం అర్థం చేసుకునే వారు లేనప్పుడు వెంటనే ఫస్ట్ మనం గుర్తొచ్చేదారు చెప్పండి, తల్లి, తర్వాత తల్లి. ఎక్కువగా లేడీస్ బాగా శరీరం ఉన్నప్పుడు గుర్తొచ్చేదారంటే మమ్మీ. అలాగే మీకు కూడా అంతే, ఏదైనా నొప్పి బాధ తగినప్పుడు మనం పిలిచేదేంటి? అమ్మ. నొప్పి ఏదైనా తగలగానే మనం పిలిచే పలికే మాట, అరిచే మాట అమ్మ కదండి. ఈ చెట్టు ఎవరో కాదు, తల్లి, తండ్రి. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో మన కష్టాల్లో మన తల్లిదండ్రులను కోరుకుంటాం, మన సంతోషంలో మన తల్లిదండ్రులు మర్చిపోతాం. ఒకవేళ మీరు మర్చిపోలేదేమో, నేను మర్చిపోయానండి. నాకు 7 బిడ్డలు, నా చెల్లికి 5 పిల్లలు, మా 12 మందిని మా అమ్మగారు పెంచారు. ఇప్పటికీ మా తల్లిగారు బ్రతుకున్నారు, 72 years. ప్రతి దినము కన్నీటి ప్రార్థన చేస్తారు. 12 మంది మనవ సంతానం కొరకు, మా భర్తల కొరకు, మా కొరకు. మేము సంతోషంగా చాలాసార్లు మర్చిపోయాం. మా తల్లిని ఎప్పుడు గుర్తొచ్చేదంటే బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నా బిడ్డలకు అవసరమైనప్పుడు మాత్రం నా తల్లి గుర్తొస్తూ ఉంటుంది. దాని విషయంలో ప్రభు నేను అనేక సార్లు క్షమాపణ అడుగుతున్నాను కూడా. ఇప్పటికీ నేను చూసుకోవాల్సినంత ప్రేమగా, నేను ఇవ్వవలసినంత కంఫర్ట్ నా తల్లి నాకు ఇచ్చినంతగా నేను ఇవ్వలేదు అని ఖచ్చితంగా చెప్పగలను.
ఇవ్వట్లేదని కూడా చెప్పగలను. కనుక ఈ విషయంలో నేను ప్రభుని ఇప్పటికీ కూడా క్షమాపణ అడుగుతున్నాను. తల్లిదండ్రులుగా మనకి మన శ్రమలలో మనం వారు గుర్తొస్తారు, మన సంతోషంలో వారు మనం మర్చిపోవటం జరుగుతూ ఉంది. కనుక ఈ మదర్స్ డే సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, సంతోషంలో దుఃఖంలో కూడా తల్లిదండ్రుల విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఘోరమైన శిలువను 3 మేకుల మీద తన శరీరాన్ని మోస్తూ అప్పటికి 20 గంటలు నీళ్లు త్రాగకుండా గెచ్చమనే తోటలో గురువారం రాత్రి బయలుదేరి శిలువ యజ్ఞంలో ఆయన దాదాపు 3 గంటల సమయం వరకు శుక్రవారం ఉన్న సమయంలో ఎంత ఘోరమైన దెబ్బలు గాయములు అనుభవిస్తూ 20 గంటలుగా శ్రమను అనుభవిస్తున్న ఆ సమయంలో కూడా ఆ 3 మేకుల మీద ఈ శరీరం వేలాడినప్పుడు ఆయన పొందిన బాధలో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను చనిపోతున్నాను, నా తల్లి బాధ్యత ఎవరికప్పుడు చెప్పాలి, ఎవరు చూసుకుంటారని ఆయన అనుకుంటుండగా ఆయన ఎదురుగా యోహాను గారు కనబడ్డారు. ఆయన ప్రక్కని తన తల్లి కనబడింది. ఆ సిలువలో ఉండి మాట కూడా సరిగ్గా రాని స్థితిలో మరి కొంచెం దగ్గరగా యోహాను గారు సిలువకున్నారు కనుక ఆయనకి మాత్రమే ఆ మాట వినబడింది. అందుకే యోహాను భక్తుడు యోహాను సువార్తలో ఈ యొక్క 3వ మాటను రాస్తున్నారు. అంత శ్రద్ధ కలిగి యేసు ప్రభువు తన తల్లి విషయంలో అంత బాధలో కూడా బాధ్యతను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక తల్లిదండ్రుల విషయంలో మన బాధ్యత కలిగి ఉండాలి. వారు మనం పెంచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కృతజ్ఞతను వారికి చెల్లించాలి. చూడండి, తిమోతేయులకు రాసిన పత్రిక 2 తిమోతి 3:2 తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత లేని వారు అనురాగ రహితులు. వీరందరికీ ఆశీర్వాదాలు తక్కువగా ఉంటాయి. కృతజ్ఞత కలిగి ఉండాలని బైబిల్ చెప్తారు. ఇప్పుడు ఇందాక మనం చదివిన ఒక వృద్ధ తల్లిదండ్రులు వారి డైరీలో రాస్తున్న ఆఖరి పేజీలో వారు రాస్తున్న మాటలు ఏమిటి? చిన్నప్పుడు నేను ఇలాగే పెంచా, నువ్వు ఎంత నీ ముక్కు కారుతున్నా, నువ్వు ఎలా ఉన్నా నిన్ను నేను ఎత్తుకున్నాను, నేను పెంచాను, పెద్ద చేశాను. ఇప్పుడు నేను ముసలివాడిని అయినప్పుడు విసుక్కోవద్దు, చిరాకు పడవద్దు, కసురుకోవద్దు, అసహించుకోవద్దు అనే మాటలు మనం విన్నాం. ఎంతమంది తమ తల్లిదండ్రుల ఎడల ఏ కొద్ది మంది నిజమైన ప్రేమను చూపిస్తూ ఉండవచ్చు. చాలామంది వారి కుటుంబాలు పెరిగి బాధ్యతలు పెరిగినాక తల్లిదండ్రులు మర్చిపోయేవారు కూడా ఎందులో ఉన్నారు. అసహించుకోవద్దు, కృతజ్ఞత కలిగి ఉండాలి. వారు మన చిన్నతనంలో ఎంత ప్రయాసపడి పెంచారో వారు వృద్ధులైనప్పుడు వారి రుణమును మనం తీర్చుకోవాలి. వారి రుణమును తీర్చుకుంటే ఏమి జరుగుతుంది? మనం ఏమి విత్తుతామో ఆ పంటలోకి వస్తాం. మన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుంటే రేపు మన బిడ్డలు మనల్ని చూసుకుంటారు. మన తల్లిదండ్రుల విషయంలో బిల్లీ గ్రామ్ గారు అన్నారు ఒక మాట, నీవు నీ తల్లిదండ్రులను గౌరవిస్తే, ప్రేమిస్తే నువ్వు ఎవరైనా గౌరవిస్తావు, ఎవరైనా ప్రేమిస్తావు. నీ తల్లిదండ్రులను గౌరవించకపోతే నీవు ఎవరిని గౌరవించు. పెద్దలను గౌరవించు, పాస్టర్స్ని గౌరవించు, వయసులో ఉన్న పెద్దవాడిని కానీ ఎవరిని కూడా ఇంకా గౌరవించు. ఎవరైనా ఒక వ్యక్తి తల్లిని గౌరవించాడు అంటే అతడు అందరినీ గౌరవిస్తాడు. అలాగే ప్రతి స్త్రీ కూడా తల్లిని గౌరవించింది అంటే ఆమె అందరినీ గౌరవిస్తుంది. కనుక తల్లిదండ్రులు యొక్క స్థానాన్ని ఎవరు కూడా పోర్చలేదు. కనుక ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రులకు మనం ఇవ్వాలి. చక్కని సాక్ష్యాలు ఇవ్వడం, తల్లిదండ్రులు ప్రార్థన చేసి బిడ్డలను పెంచినప్పుడు వారు ప్రయోజకులైపోయినప్పుడు ఈ దినాన నిలవబడి ధైర్యంగా గర్వంగా మన తల్లిదండ్రుల గురించి మన సాక్ష్యం చెప్పుకోగలుగుతాం. నేను ఇప్పుడు ఈ దినాన్ని స్థితిలో ఉన్నానంటే నా తల్లే కారణం. ఆమె కన్నీటి ప్రార్థన నేటికి కూడా ఏ టైంలో చూసినా ఆమె కన్నీరు కారుస్తూనే ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన లేకుండా ఏ రోజు కూడా ఆమె ముగించదు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుందో అన్నిసార్లు కన్నీటి ప్రార్థన. ఇలా మనం చెప్పుకోగలుగుతున్నామంటే వారు మనకు మాదిరికరంగా ఉండి
వారు చేశారు, మనకు చూపించారు. మనం ఇప్పుడు అదే మార్గంలో నడుస్తున్నాం. కనుక తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండటం అనేది బిడ్డల యొక్క బాధ్యత అనే విషయాన్ని ఈ దినం ఈ మదర్స్ డే సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డలను అదుపులో పెట్టాలి. మొదటి సమూయేలు గ్రంథం 3:13 తమ కుమారులు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఎరిగి కూడా ఏది తన కుమారులను అడ్డగించలేదట. అందుకే వారు శాపగ్రస్తులైపోయారు, మరణమునకు గురి అయిపోయారు. ఏది యాజకుడు తన హొఫ్నీ ఫీనెహాస్ అనే తన కుమారులను ఆయన ఖండించలేదు, వారు తప్పు చేస్తూ ఉన్నప్పుడు. అందుకే వారు భ్రష్టులైపోయారు, శాపగ్రస్తులైపోయారు. మరి ఈ దేశంలో అయితే తల్లి బిడ్డలను శిక్షించవద్దని, కానీ బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి, సరిచేయాలి. అప్పుడే వారు సరైన మార్గంలో నడవటానికి వీలవుతుంది. నేను ఇంకా ఎక్కువ విషయాలు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. బుద్ధి చెప్పని వారు ఉన్నారు, బుద్ధి చెప్పిన వారు ఉన్నారు. నేను ఒక్క వ్యక్తిని మీకు చూపించాను, ఇంకా చాలా మంది ఉన్నారు కానీ నేను చెప్పను. అలాగే తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రుల క్షేమాన్ని తెలుసుకోవాలి, తల్లిదండ్రులు కూడా బిడ్డల క్షేమాన్ని తెలుసుకోవాలి. ఆదికాండం 37:13 యాకోబు తన కుమారులను పంపించిన తర్వాత, గొర్రెలను కాయడానికి పంపించిన తర్వాత యోసేపు అనే తన చిన్న కుమారుని పంపించి అన్నుల యొక్క క్షేమమును అడిగి రమ్మని పంపుతున్నాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి? బిడ్డలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏ స్టేటస్లో ఉన్నారు, ఏ హాస్టల్లో ఎలా చదువుతున్నారు, ఎలా చెడిపోతున్నారు అనే విషయాన్ని కూడా శ్రద్ధ కలిగి ఉండాలి తల్లిదండ్రులైన వారు. అలా లేనప్పుడు బిడ్డలు చెడిపోవటానికి అనేకమైన ఆస్కారాలు ఉంటాయి. మొదటి సమూయేలు గ్రంథం 10:2 సౌలు తండ్రి గాడిదని వెతకమని పంపిస్తాడు సౌలుని. చాలా దినాలు అయిపోయింది, గాడిద దొరకలేదు, కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పుడు సౌలు తల్లికి గాడిద పోయిందని బాగలేదు, నా కుమారుడు ఏమైపోయాడు అనే చింత పట్టుకుందట. గాడిద పోతే పోయింది, కానీ నా కుమారుడు తిరిగి ఇంకా ఇంటికి రాలేదని ఆయన చింతపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డలకు తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ ఉండాలి, వారి బాగోగులు చూడాలి. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారని బిడ్డల క్షేమంగా ఉంటే ఇష్టం ఉండదు, భార్య భర్తలు సంతోషం ఉంటే చూచి సహించలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారు ఏదో ఒకటి పెడతా ఉంటారు కదా, లేదా ఫోన్లు చేసి మాట్లాడరు. వీరిని బాధ పెట్టాలంటే అదొక మందు. ఫోన్లు ఎత్తారు, ఫోన్లు మాట్లాడరు. అప్పుడు ఉన్నవారు ఏమనుకోవాలి? మా మమ్మీ ఏమైపోయారో, మా డాడీ ఏమైపోయారు అనే చింత కూడా ఉంటుంది. బాధ పెట్టే తల్లిదండ్రులు కూడా లేకపోలేదండి, చాలా అరుదు, చాలా వేరు. కానీ అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనుక తల్లిదండ్రులైన వారు బిడ్డలు ఎలా ఉన్నారు, వారి క్షేమమును తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన కూడా ఉంది. 2వ సమూయేలు గ్రంథం 18:29 అబ్షాలోము దావీదుకు బహు కీడులు చేశాడు. సొంత కుమారుడే మరొక ప్రకారం రాజ్యాలను ప్రారంభించాడు. వచ్చిన వారందరినీ ముద్దులు పెడుతూ వశపరుచుకున్నాడు. తల్లికి వ్యతిరేకంగా పాలన చేయాలని ప్రయత్నం చేశాడు. తల్లికి వ్యతిరేకంగా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడే దావీదుకు న్యాయం తీర్చాడు. యుద్ధంలో అబ్షాలోము ముందు పెట్టవద్దని కూడా చెప్పి పంపాడు తండ్రి. అతడు ఎంత ద్వేషిస్తున్నా తండ్రి ప్రేమిస్తూనే వచ్చాడు, దావీదు ప్రేమిస్తూనే వచ్చాడు అబ్షాలోము. అది తల్లి యొక్క ప్రేమ. అతడు ప్రేమిస్తూ వచ్చాడు, కానీ ఇతడు మాత్రం చాలా పగపెట్టుకున్నాడు తల్లి మీద. దేవుడు చూచాడు. దేవుడు హృదయాంతరంగ రహస్యములను ఎరిగిన దేవుడు కనుక అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు అంటున్నాడు, అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? 2వ సమూయేలు గ్రంథం 18:29 32 33 కూడా పదే అడుగుతున్నాడు, అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? నా కుమారుడా, నేను చనిపోయి నీవు బ్రతికి ఉంటే ఎంత బాగుండేది.
33 వచ్చిన అంటున్నాడు, నా కుమారుడా, నేను చనిపోయి నువ్వు బ్రతుకుంటే ఎంత బాగుంది. ఓ ప్రక్క తల్లి చావును కోరుకుంటున్నాడు అబ్షాలోము, కానీ తల్లి ప్రేమించాడండి, నేను చనిపోయి నువ్వు బ్రతుకుంటే బాగుంది. అలాంటి తండ్రులు ఉన్నారు. తల్లులను ప్రేమించే కుమారులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమించే కుమార్తెలు ఉన్నారు. కుమారులను ప్రేమించిన తల్లులు కూడా ఉన్నారు. కనుక వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకున్నాం. ఎస్తేరు గ్రంథం 2:11 మొర్దెకై అనే తన అన్న ఎస్తేరును అంతఃపురములకు పంపించిన తర్వాత ఆమె ఎలా ఉందో అని యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉన్నాడు. ఏదో నా పీడ వదిలిపోయింది, ఆమె అక్కడ ఉండిపోయింది పోనీ అని అనుకోలేదు. ఈయన పిననాన్న కొడుకు, సొంత అన్న కూడా కాదు. కానీ ఎస్తేరు యొక్క యోగక్షేమాలను అతను తెలుసుకుంటూ వచ్చాడు. ఆ అంతఃపురం యొక్క ఆవరణలో ప్రతిరోజు తిరుగుతూ ఎలా ఉంది, ఏమవుతుందనే విషయాన్ని అతను శ్రద్ధ కలిగి తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక తల్లిదండ్రులైన బిడ్డలకు శ్రద్ధ ఉండాలి, బిడ్డల ఎడల కూడా తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండాలి. చాలా రేరుగా ఉంటారు అలాంటి వారు, కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారు మరి ఈ విధంగా బిడ్డల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. సామెతల గ్రంథం 23:22 నిన్ను కనిన తల్లి ఉపదేశమును అంగీకరించును, నీ తల్లి ముదిన యందు ఆమెను నిర్లక్ష్యము చేయకును. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ముఖ్యంగా నిర్లక్ష్యము చేయకూడదు. వారిని నీవు బాగా చూసుకున్నప్పుడు నీ బిడ్డలు నిన్ను చూసుకుంటారు. సామెతల గ్రంథం 23:25 నీ తల్లిదండ్రులను సంతోషపెట్టగలను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచగలను. తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, ముఖ్యంగా కన్న తల్లిని ఎక్కువగా సంతోషపెట్టాలి. ఎందుకు అంటే తల్లి తీసుకునే రోలు తండ్రి తీసుకోలేడు, చేయలేడు కూడా. ఆమె ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. ఈ విషయం గర్భంలో 9 మాసాలు మోస్తుంది, కంటుంది. పాలించి పెంచేటప్పుడు ఆ తల్లి పడే శ్రమ నాకు తెలుసు. నేను 7 బిడ్డలు కన్నాను కనుక. కరెక్ట్గా అన్నం తినే టైంలో వారు ఏదో చేస్తారు, అన్నాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మనందరికీ తెలుసు ఆ విషయం. తల్లులైన మంచి నిద్ర వచ్చి పడుకున్నప్పుడు లేచి కావాలని నడుస్తారు. మన నిద్రని సాక్రిఫైస్ చేయాలి, మన తిండిని సాక్రిఫైస్ చేయాలి, మన రెస్ట్ని సాక్రిఫైస్ చేయాలి. అసలు తల్లికి అన్ని సాక్రిఫైస్ చేసినాయి గనుక ఆ తల్లిని ముదిమి ఏం చేయాలండి చెప్పండి? సంతోష పెట్టాలి. ఒకవేళ మీరు సంతోష పెడుతుంటే దేవుడు మీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు. ఆయన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తల్లిని సన్మానించును, అప్పుడు భూమి మీద నీకు దీర్ఘాయుష్మంతుడు వద్దు. మనకు లాంగ్ లైఫ్ కావాలి అంటే, మన దినములు పొడిగించబడాలి అంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. మంచి పిల్లలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు, చెడ్డ పిల్లలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మంచి తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, చెడ్డ తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మంచి తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, చెడ్డ తల్లులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇప్పుడు మంచి పిల్లలు ఎవరు అంటే ఆదికాండం 22:9 దాదాపు 17 సంవత్సరాల వయసు వచ్చిన ఇస్సాకును తీసుకొని వృద్ధుడైన తండ్రి బలిని అర్పించడానికి వెళుతూ ఉంటే, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎందుకు కట్టెల మీద పడుకోబెట్టాలని అడగలేదు. ఎంత ఒబీడియంట్ బాయ్ అని చెప్పచ్చు. అయితే దేవుడు అతని యొక్క ఒబీడియన్స్, అబ్రహాం యొక్క ఫెయిత్ఫుల్నెస్ని చూసి దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యోక్త కుమార్తె, అతడు శత్రువులను జయించడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను దేవుడితో ఒక మొక్కుబడి చేస్తున్నాడు. దేవా, ఈ యుద్ధంలో నాకు జయిస్తే నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏది ముందుగా నాకు కనబడుతుందో దానిని నీకు బలిగా అర్పిస్తాను. ఎందుకంటే ఆ యొక్క శత్రువులు చాలా బలమైన వారు, ఆ యుద్ధం చాలా టఫ్గా ఉంది. ఆయన అందుకే గట్టి మొక్కుబడిని మొక్కాడు. ఇంటికి వచ్చేసాడు, జయం వచ్చింది, ఇంటికి వస్తున్నాడు. ఈ వార్త ముందుగానే కుమార్తెకు తెలిసింది. కొంతమంది యవనస్తురాలను తీసుకుని ఎదురు వెళ్ళి తంబులతో నాట్యంతో స్తుతిస్తూ తల్లికి ఎదురు వెళ్ళింది. నా తల్లి
జయంతో వస్తున్నాడు కదా, ఎదుర్కొందామని వెళ్ళింది. తండ్రి ఆమెను చూచి కృంగిపోయాడు. అయ్యో నా కుమార్తె, నీవు ఎదురొస్తావని నేను అనుకోలేదు. నేను నా దేవునితో ఒక మొక్కుబడి చేశాను. ఏదైతే నా ఇంటి ముందు ఎదురు వస్తుందో దాన్ని నీకు బలిగా అర్పిస్తానని మొక్కుబడి చేశాను. ఇప్పుడు నేనేమి చేయను అన్నప్పుడు ఈ కుమార్తె ఎంత మంచి కుమార్తె. తండ్రి, మీరు ఏదైతే మొక్కుకున్నారో దాన్ని చెల్లించండి, నేను సిద్ధమే. కాకపోతే నాకు ఒక్క 2 మాసాలు టైం ఇవ్వండి. నేను వెళ్ళి నా యొక్క యవనస్తులతో గడిపి వస్తాను, ప్రలాపించి వస్తాను. ఆ తర్వాత నువ్వు నన్ను బలిగా అర్పించవచ్చు. ఎంత మంచి కుమార్తెగా తల్లి మొక్కుకున్న మొక్కుబడిని ఈ కుమార్తె ఎంత చక్కగా చెల్లించిందో చూడండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు, బాబు నేను అది మొక్కుకున్నానుగా, అమ్మ నేను ఇది మొక్కుకున్నానంటే వెంటనే వారికి సహాయం చేయండి. ఎందుకు మొక్కావు మమ్మీ, నన్ను అడగకుండా ఎందుకు మొక్కావు, ఎంతెందుకు మొక్కావు, ఆ చర్చికి ఇంతెందుకు ఇస్తానన్నావు అని వారిని కసురుకోకండి. ఈ కుమార్తె మనకు ఒక ఎగ్జాంపులర్గా ఉంది. ఇస్సాకు మనకు ఒక ఎగ్జాంపులర్గా ఉన్నాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నీ చదువు విషయంలో, నీ యొక్క భవిష్యత్తు విషయంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి అమెరికా దేశంలో నీ ఉన్నందుకు వారు సంతోషిస్తూ, మీకు ఇచ్చిన మంచి లైఫ్ని బట్టి ఆనందిస్తూ, ఒకవేళ వారి సంఘంలో సంతోషంతో ఏదైనా మొక్కుకొని ఉంటే మీరు వెంటనే చెల్లించడానికి ఆలస్యం చేయకండి, అని విసుక్కోకండి, తిట్టకండి, చెల్లించండి. దేవునికి ఇచ్చేది ఏది కూడా వ్యర్థము కాదు. మనుషులకి ఇస్తే వ్యర్థమైపోతుంది, తిరిగి రాదు. కానీ దేవునికి ఇచ్చే ప్రతి పైసా, ప్రతిది కూడా వడ్డీతో సహా దేవుడు తిరిగి మనకి ఇస్తాడు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. దేవునికి ఇవ్వక నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకే సామెతల గ్రంథం 8:34 వచ్చింది అంటున్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చిన వారు కలరు. దేవుని పని కొరకు ప్రయాసపడినప్పుడు, వెదజల్లినప్పుడు తిరిగి మనం పొందుకుంటాం. మనుషులకి ఇచ్చి తిరిగి మనం పొందుకోలేము. కనుక మంచి బిడ్డలుగా తల్లిదండ్రులకు మనం ఉండాలి. మంచి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఉండాలని ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోవాష్ అనే ఒక వ్యక్తి యొక్క తల్లి 2వ దినవృత్తాంతములు 24:1-3 వచనాలు చూస్తే, దేవునికి తాను బ్రతుకు దినములను ఇష్టడుగా బ్రతికాడట. గల కారణం ఏంటి అంటే తల్లి యొక్క బోధ. చిన్నతనంలోనే అతడు సింహాసనం ఎక్కిన, పేరుకు మాత్రం సింహాసనం కూర్చున్నాడు, కానీ తల్లి అతనిని నడిపించింది. దేవుని దృష్టిలో బోధిష్ఠుడుగా అతడు మారిపోయాడు. అలాగే 2వ దినవృత్తాంతంలో 34:1 చూస్తే, దేవుని ఆత్మ కలిగి కుడి ఎడమను తొలగకుండా యోవాషు అక్కడ మొదటి 2వ దినవృత్తాంతంలో 24 ఉంటే, 2వ దినవృత్తాంతం 34లో అక్కడ యోవాషు, ఇక్కడ ఏషియా చాలా చక్కగా ప్రవర్తించి తల్లి యొక్క బోధలో వారు జీవించి దేవుని మందిరమును రిపేర్ చేయడంలో, దేవుని పనిని చేయడంలో వారు ఎంతో శ్రద్ధ కలిగిన వారిగా కనబడుతున్నారు. అలాగే హిజ్కియా కూడా 25 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కినప్పుడు అతను మొదట చేసిన పని మందిరంలో రిపేర్ చేశాడు. ఆరిపోయిన దీపములను వెలిగించాడట. దీనంతటికీ కారణం ఎవరు అంటే తల్లి యొక్క బోధ. తల్లి ఆ బిడ్డను పెంచిన విధానాన్ని బట్టి అతడు సింహాసనం ఎక్కినప్పుడు అంతగా దేవుని విషయంలో శ్రద్ధ కలిగిన వాడుగా కనబడుతున్నాడు. కనుక తల్లిదండ్రులైన వారు బిడ్డలను పెంచే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులు ముసలి వారైనప్పుడు వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. మరి అలాగే తల్లిదండ్రులు బిడ్డలను అదుపులో పెంచాలి. ఒకటే కుమారుడు ఒకటే కుమార్తెని గారాబంగా పెంచితే వారు మనకి దక్కకుండా పోతారు. కనుక ఆ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లిని గౌరవిస్తూ, ప్రతి తల్లి యొక్క ప్రయాస కొంతైనా నాకు తెలుసు కనుక వారిని అభినందిస్తూ, వారిని పెంచి ప్రయోజకులుగా చేసిన కుమారులు కుమార్తెలు వారి బ్రతుకు కాలంపై కూడా తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని
మనం చేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించినగాక. అలాగే యునైటెడ్ తెలుగు న్యూ జెర్సీ చర్చి వారు, తెలుగు బాప్టిస్ట్ అండి, ఏంటండి యునైటెడ్ తెలుగు సంఘం వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మావి శాంతి పట్టాభికు, అలాగే ఇక్కడున్న సంఘ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మీ ప్రేమ మీ ఆహ్వానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించినాక మరొకసారి హ్యాపీ మదర్స్ డే టు యు ఆల్. స్త్రీలకి అలాగే పురుషులకు కూడా మీ తల్లికి చెప్పండి నా పక్షంగా. దేవుని మిమ్మల్ని దీవించినగాక. మా పరిచయ కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. తల్లిగా మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, మన బిడ్డలు ఎట్లా ఎంత బాధ్యతగా ఉండాలి, వారి కొరకు మనం మెంటర్స్గా ఉంటూ వారిని ఏ విధంగా పెంచాలి అనేది, మరి బిడ్డలుగా మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి అనేది చక్కగా